మొత్తం దేశంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు అధ్యక్ష చెప్పండి. భారతీయ జనతా పార్టీ కదా అధ్యక్ష, ఇదే బీఆర్ఎస్ పార్టీ మీరు 2 పర్యాలు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధ్యక్ష. మీరు చేసింది ఏంటి? విడుదల వారిగా చేసింది అధ్యక్ష. విడుదల వారిగా చేయడంతో ఏమైంది అధ్యక్ష? మీరు చేసిన అప్పు అది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది. వడ్డీ మాఫీ పథకం అది వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది అధ్యక్ష అని చెప్పంటాను నేను. 2వ పర్యాయం అయితే ఆ వడ్డీ మాఫీ కూడా లేదు, అది 80,000 రాగలేదు, అక్కడే నిలిపేసింది అధ్యక్ష. ఇవాళ గ్రహించిండ్రు ఇది మా చేత కాదు, ఇది రాష్ట్రాన్ని పాలించడం, ఈ రాష్ట్రాన్ని పాలించడం మా చేత కాదు, చేసే గాడి చేసిన అప్రూవల్ నెట్టినాం, చేతులు ఎత్తేసింది అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో మొన్నటి ఎన్నిక 2023 ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశం వాళ్ళు అందులో పేర్కొన్నారు అధ్యక్ష. ఎందుకో వాళ్ళు రుణమాఫీ చేయడం ఇది మాత్రం సాధ్యం కాదు, రైతులకు అండగా నిలవడం మాకు సాధ్యం కాదు, చేతులు ఎత్తేసింది. వాస్తవం కాదు అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ మనోధైర్యంతో రైతాంగానికి అండగా నిలిచే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అయిన భావన సంకల్పం అధ్యక్ష. ఆనాడు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా యావత్ భారతదేశంలో ఏదైతుందో రైతాంగాన్ని అప్పులు ఊబులోకి వెళ్ళి వెలికి తీయాలని చెప్పని 70,000 కోట్ల పైచిలకి ఏదైతుందో ఏక మొత్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇవాళ 21,000 కోట్ల 21,000 కోట్లు అంటున్నాను నేను. దయచేసి గమనించండి, 25 లక్షల మంది రైతాంగాన్ని ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు అప్పుల ఊబిలోకి వెలికి తీసే విధంగా కార్యక్రమం అమలు చేసిన అధ్యక్ష. ఇంకా కొంత మిగిలి ఉన్నారు. సాంకేతిక కారణాలతో ఇంకెక్కడైనా రుణమాఫీ అమలుగా మిగిలిపోయి ఉన్నట్టయితే వారికి కూడా 2 లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పి ఈ సందర్భం అధ్యక్ష అంటున్నారు. మీరు చేతగాక చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పంతో రైతుకు అండగా నిలవాలి ప్రయత్నంతో కార్యక్రమం అమలు చేస్తుంటే మాకు అండగా నిలవండి. ఇంతకు విమర్శే ప్రతిపక్షం అంటే విమర్శ కాదు అధ్యక్ష. నేను కూడా అక్కడ ఉండి మాట్లాడి నేను కానీ ఎన్నడూ విమర్శగా పరిమితం కాలేదు. సలహాలు సూచనలు